ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై వీళ్ళే దొంగలించినారు. అంతేనా? మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది. బోట్ దొంగతనం జరిగింది. మనకు హక్కుగా ఇవ్వాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ మనకు ఇవ్వకుండా మరోవైపున మన కడుపును కొడుతూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, వేరే ప్రాంతం నుంచి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా, చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పి తెలిసినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మనకు ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తీసుకోకుండా పోవడము, మనకు మెకనైజ్డ్ బోట్లు మనకు ఇవ్వకపోవడము, వీటి అన్నిటి ప్రతిఫలంగా మన కడుపును నష్టం జరుగుతూ ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ప్రాణానికి తెగించి వాళ్ళ బోట్లను మనం పట్టుకున్న ఆ బోట్లను మనం పోలీసులకు అప్పచెప్తే, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు, బోట్లను సీజ్ చేసినారు. సీజ్ చేసిన ఆ సొమ్మును పోలీసులు, ప్రభుత్వంలోని పెద్దలు వీళ్ళే లాలూచిపడి వీళ్ళే ఆ బోట్లను దొంగతనం చేసుకొని పోయినారు. అంతేనా?